నీకు అసలు బుద్ధి లేదు. దాన్ని కొట్టినందుకే నా ఉద్యోగం పోయేలా చేసింది. ఇప్పుడేమో దాని ఉద్యోగం పోగొట్టావు. ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. ఏమైంది ఐషు? అయినా బాధపడకలే. ఇదంతా నువ్వు చేసింది నా కోసమే కదా. నీకోసం నేనేం చేయలేదు. కనుక్కుంటే తెలిసింది దాన్ని వాళ్ళ ఆఫీస్ వాళ్ళే తీసేశారంట. నేను జస్ట్ కార్తిక్కి మెసేజ్ పెట్టినప్పుడు మెయిల్ చేయమని చెప్పాను అంతే. ఓ అంతేనా? సూపర్. పోనీలే, అయిపోయింది అది అయిపోయిందిగా. ఇప్పుడు బాధపడ్డా ఎందుకు చెప్పు? నీ సోది పంచాయతీ గురించి ఎవడు బాధపడుతున్నాడు ఇప్పుడు? మరేమైంది? ఈరోజు నాకు చాలా దగ్గరైన వాళ్ళు చనిపోయిన రోజు. అయ్యో, ఇట్స్ ఓకే. బాధ ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ కదా. యా. క్లోజా? వాడు నా ప్రాణం తెలుసా. వాళ్ళు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండేదాన్ని కాదు. ఇన్ఫాక్ట్ వి బోత్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. కార్తిక్ ముందా ఇదంతా? కార్తిక్ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. మా ఓడు పోయిన తర్వాతే కార్తిక్ నాకు దగ్గర అయ్యాడు. ఓ అయ్యో, ఎలా చనిపోయాడు? రోడ్ యాక్సిడెంట్. అప్పుడు నేను ఊర్లో లేను. లైఫ్లో ఇలాంటివి జరుగుతుంటాయి ఐషు. జరిగినవి తలుచుకొని బాధపడితే ఎలా చెప్పు? లాజిక్ కేవలం బ్రెయిన్కే మాత్రమే అర్థమవుతుంది, బట్ మనసు మాత్రం ఎమోషన్స్ ఒక్కటే తీసుకోగలుగుతుంది. ఇంతకీ ఎవరు? అంటే పేరేంటి? బ్రూనో షిట్జు. ఏంటి, కుక్క? అయ్యో కుక్క, సో సాడ్. ఇంతకీ అంత్యక్రియలు ఎక్కడ చేశారు? అంత్యక్రియలా? అంటే ఈ మధ్య కుక్కలకి బర్త్డేలు చేస్తున్నారు, కుక్కలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అలాగే అంత్యక్రియలు చేసే ఆచారం ఏమైనా ఉందేమని. అలా ఏం చేయలేదు, జస్ట్ మా పొలంలో పాత పెట్టేశామంతే. నేను చాలా మిస్ అవుతున్నాను వాడిని. నాకు ఒక కుక్కని కొనిపిస్తావా? బయటికి వెళ్ళగానే వీల్ ట్రై టు సీ. మిస్ యూరా బ్రూనో. రెస్ట్ ఇన్ పీస్ బ్రూనో. ఏంటి బ్రో ఎక్కడున్నారు? బాగా కలిసిపోయినట్టున్నారుగా. హ్యాపీ ఫర్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. బై ద వే నాకు పెళ్లి సెట్ అయింది బ్రో. ఓ కంగ్రాచులేషన్స్ బ్రో. కంగ్రాట్స్. ఇన్విటేషన్ ఫార్వర్డ్ చేస్తా, మీరు ఇద్దరు తప్పకుండా రావాలి బ్రో. ఓకే, పెళ్ళి ఎక్కడ బ్రో? కొచ్చి. కొచ్చియా? ఇప్పుడు కొచ్చికి వచ్చేంత బడ్జెట్ లేదు. ఉద్యోగం పోయిన తర్వాత ఇప్పుడు ఖాళీగా ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు అంతా రెసిషన్లో నడుస్తుంది బ్రో. మీరు ఎలాగైనా రావడానికి ట్రై చేయండి. లేదంటే నేను వచ్చాక మీరు, సిస్టర్, నేను, కవిత అందరం కలిసి డిన్నర్ ప్లాన్ చేద్దాం. యా, ఐ థింక్ దట్ వర్క్స్. ఓకే దెన్ ఐ లీవ్. చలో బాయ్. బాయ్. ఆ బాల్ ఇటీ. ఇదా? అలా విసిరేసావంటే మెంటల్ దానా? ఏరుకోవడానికి కూడా వీలు లేకుండా విసిరేసింది. 40 బొక్క. ఓకే, నువ్వు నిమ్మకాయ అయినా తొక్కుండాలి, లేదంటే నేను గంజాయి అయినా కొట్టుండాలి. అయినా ఏంటే ఆ బూతులు? మరి పెద్ద మనిషి అయినట్టు జాబ్ పోయిందని ఓ ఊరంతా చెప్పుకుంటూ తిరగడం అవసరమా? దీనికి ఇంత ఓవర్ యాక్షన్ చేయడం అవసరమా? దేనికైనా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదంటున్నావా? ఇందాక నువ్వు ఎలా అడిగావు ఒకసారి గుర్తు తెచ్చుకో. కోచికి కొంచెం టికెట్లు వేస్తారా? జాబ్ పోయింది, కొంచెం డబ్బులు సాయం చేస్తారా? ఇలా అడిగావు. చూడు, నా నోరు నా ఇష్టం. అయినా ఇప్పుడు ఏమని చెప్పాను? నా ఉద్యోగం కదా పోయిందని చెప్పాను. ఏదో పెద్ద. అయినా ఏంటి, నువ్వు నన్ను కొడితే నువ్వు కొడతావు, నా ఉద్యోగం తీయిస్తే వాళ్ళ ఉద్యోగం తీయిస్తావు. అరే, నా జాబ్ పోయిందని చెప్తే నా మీద కోపడతావు. ఇప్పుడేంటి, నిన్ను పట్టించుకోవద్దంటావు అంతేనా? పట్టించుకోవద్దు అనట్లా, కొంచెం ప్రేమతో పట్టించుకుంటే బాగుంటుంది అంటున్నా. వాట్?
ఇప్పుడు మన వాచ్మెన్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా నా జాబ్ పోయిందన్నా అని ఏమన్నా అన్నానా? ఐ డోంట్ నో. యూ డోంట్ నో. అసలు ఇదంతా సుభాష్ గారికి ఎందుకు చెప్పానో తెలుసా? హీ ఓన్స్ ఏ కంపెనీ. మనం తెలుసో తెలియకో తాగడం వల్ల, మనం ఇక్కడికి రావడం వల్ల వాడికి వాడి పిల్లకున్న మిస్అండర్స్టాండింగ్స్ పోయి వాళ్ళిద్దరు కలుసుకున్నారు. దాంతో గ్రాటిట్యూడ్తో వాడు మనకు శుభలేఖ ఇవ్వడానికి వచ్చాడు. దీన్ని సెంటర్గా చేసుకొని జాలితో అన్న జాబ్ ఇస్తాడు అనుకున్నా. కానీ వాడు సారీ బ్రో, ఇప్పుడు రిసెషన్ జరుగుతుంది కదా అని అంటాడని నాకేం తెలుసు. సో జాలితో జాబ్ కొట్టాలనుకున్నావు అంతేనా? దాంట్లో తప్పే ఉంది. ఫ్రాడ్ చేసి జాబ్ కొట్టడం తప్పు, అదే జాలితో జాబ్ కొడితే తెలివి అవుతుంది. ఓకే మిస్టర్ అజిత్, నీలాంటి తెలివితేటలు నాకు లేవు. నాదే తప్పు. నీకోసం స్టాండ్ తీసుకోవడం నా తప్పు. అసలు నీ లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వడం కూడా తప్పే. దయచేసి క్షమించండి సార్. ఇంకా నేను పట్టించుకోను. నీ లైఫ్ నువ్వు బ్రతుకు, నా లైఫ్ నేను బ్రతుకుతాను. అసలు నువ్వెవరు? సరే ఐషు, కూల్. ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నావు. ఇకపై మూసుకొని ఉండవే బాబు. నీతో వచ్చిన బాధే ఇదే. అందరూ నవ్వుతూ ఉండాలనుకుంటావు, నువ్వు నవ్వుల పాలైపోతావు. మీ భర్త గాని మీతో గొడవ పడినప్పుడు అతను మీతో మాట్లాడాలంటే ఏం చేయాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇదేదో నా కోసంలానే ఉందే. తనకిష్టమైన వంట చేసి అలిగింది నేను, చేసి పెట్టాల్సింది వాడు. ఎన్ని రోజులని నేనే మ్యాగీ చేస్తుంటాను వాడి కోసం. మీరు మీ భర్త మీద అలిగారా? మీరు మాట్లాడకపోయినా అతనే వచ్చి మాట్లాడాలి అంటే ఏం చెయ్యాలా అని చూస్తున్నారా? ఇదేదో ఉపయోగపడేలా ఉంది. ముందుగా తన ముందరే వేరే అబ్బాయితో క్లోజ్గా ఉంటే అప్పుడు కాని గుండాకి చస్తాడు. అసలే మా ఓడి పిరికితనానికి పేపరాజు ఇలాంటోడు. భయం ఎక్కడుంటే వాడు అక్కడే తిరుగుతుంటాడు. అయినా మా వాడేంటి, ఛీ, అజిత్, జస్ట్ అజిత్. మీ భర్తని మీ కంట్రోల్లో తెచ్చుకోవడానికి 10 టెక్నిక్స్ చెప్తాను. ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం ఏంటి? ఆల్సిషన్ కుక్కలాగా పసిగట్టిపోయిన సిచ్యువేషన్ చెప్తుంది. This is not going to happen again. No, I don't want to do this. నా మీద కోపం వాళ్ళ టీం మీద చూపిస్తున్నట్టుంది. చచ్చారు కొడుకులు. దీనికి మన బాధ అర్థమయ్యేలా ఏమన్నా చెయ్యాలి. స్టేటస్ పెడితే కానీ చూసిన వాళ్ళు మరీ నిబ్బగా అనుకుంటారేమో. తనకు మాత్రమే కనిపించేలా పెడితే బలారే అజిత్ బలారే. అమ్మా చాట్ జీపీటీ, నా పిల్లానికి చిరాకు వచ్చేలాగా ఒక మంచి స్టేటస్ వదలమ్మా. ఇదేదో వచ్చిందేంటి? నికర శిఖర మకర అకృత్యాలకు నా మతి గతి కృతి చెలించి దహించి వేయుచున్నది. మరణ మాస్ మరణ కరుణ కోసం నా న్యాయం జీవిత పయనం వేచ కాదు వేచుచున్నది. వదిలే, నెక్స్ట్ లైన్ మరీ కష్టంగా ఉంది. హే చాట్ జీపీటీ, ట్రాన్స్లేట్ ద సేమ్ ఇంటూ ఇంగ్లీష్ ప్లీజ్. మళ్ళీ ఏదో వచ్చింది. shall abstain from the coarse theatre of reprisal and contrive with grave deliberation an education fraught of privation. Let my studied silence hot up
దీనమ్మ ఇంగ్లీషు రాదు తెలుగు రాదు. సరే మనకు వచ్చిందే పెడదాం. కొన్నిసార్లు కొందరి కోసం నిలబడడం కూడా తప్పే. ఇప్పుడు నాకు బాగా బుద్ధి వచ్చింది. నాకే కౌంటరా? మనం ఒక్కరి కోసం నిలబడడం తప్పు కాదు, కానీ వాళ్ళు ఇబ్బంది పడేలా నిలబడడమే తప్పు. అబ్బా ఆకలేస్తుంది. నన్ను పిలవకుండా ఒక్కడే తినేస్తున్నాడా? అయినా వాడు పిలిచేదేంటి? నేనే పోయి తినేస్తా. చెప్పరా. ఆ స్టేటస్ ఏంట్రా? ఏం స్టేటస్ రా? ఉదయం పెట్టావుగా ఏదో నిబ్బా స్టేటస్, బ్రేక్ అయిన హార్ట్ సింబల్స్ తో. అది నీకెలా కనిపించిందిరా? అంటే నన్ను హైట్ చేశాడా? దీనికి మాత్రమే కనిపించేలా పెట్టకుండా ఊరు వాళ్ళందరికీ కనిపించేలా పెట్టా అన్నమాట. అదేరా, అది ఉంటుంది కదా, అది అదే ట్రూత్ ఆర్ డేర్. సచ్ అన్ ఇంటెలిజెంట్ ఫెలోరా నువ్వు. నిజమేనా? ఏయ్, అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా నీకు? నిజాలు చెప్పినప్పుడు నమ్మకపోతేనే అబద్ధాలు అవసరం పడతాయి. నేను నమ్మనులేరా. నేను అదే అనుకున్నా. మీసమున్న మగాడు ఎవ్వడు ఇలాంటి స్టేటస్ పెట్టాడు. ఇంచు సిగ్గున్నా కూడా ఈ వయసులో అలాంటి ఎవ్వడు పెట్టాడు. ఈడబ్బా, ఇంతకీ ఎవరితో ఆడావేంటి? ట్రూత్ ఆర్ డేర్ సిస్టర్తోనేనా? తనతో స్పెషల్గా ఆడడం ఒకటేరా తక్కువ. రోజు అవుతుంది కదా ఆఫీస్ వాళ్ళతో. అది అదేంటి నీ ఉద్యోగం పోయిందని సుదర్శన్ గారు చెప్పాడు. చెప్పాడా? అందుకే ఆడుకుంటున్నా, లేదంటే పని చేసేవాడినిగా. అనిత తీయించేసిందంటగా. ఇది కూడా చెప్పాడా? నేను ముందే అనుకున్నా అది అలాంటిదే అని. ఆ అనిత గురించి ఎప్పుడూ తెలుసు, పెద్ద మెంటల్. నా పిల్లం దానికన్నా పెద్ద మెంటల్ దిలే. చూసేసింది. ఏంటి గట్టిగా మాట్లాడరా? హలో హలో, ఏమైంది? అబ్బాయిడు. హలో హలో, హలో, వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పరా. రేయ్, వినపడుతుందా? సచ్చినోడా, ఇంట్లో ఇడొక్కడే ఉన్నట్టు కుక్కలా అరుస్తున్నాడు. ఉద్యోగం పోయింది కదా, సిస్టర్ ఏమైనా అందా? మన గురించి తెలిసిందే కదా, ఎవరేమన్నా అంటే గట్టికి ఇచ్చి పడేస్తాం. ఇచ్చి పడేస్తాడంట. అవునా? అంత కంట్రోల్లో పెట్టేసావేంట్రా? అవును, మీ ఇద్దరికి ఎలా పరిచయం? రే, ఐటీ రైడ్కి వచ్చిన ఆఫీసర్ లాగా ఇన్ని క్వశ్చన్స్ అడతావేంట్రా? అసలు ఎందుకు ఫోన్ చేసావు? నీ తప్పు లేకుండా అది తీయించింది కదరా, మర్చిపోయేదాకా బాధతో తాగుతావేమో అని. దాని తర్వాత దాని ఉద్యోగం నేను తీయిచ్చేసాను, ఇది చెప్పలేదా వాడు? డిస్కస్టింగ్. అవునా? అయితే మర్చిపోకూడదు కాబట్టి సంతోషంతో తాగుతావు. తాగుదామని నువ్వు ఫిక్స్ అయ్యావు, మంచిదే. కానీ నా దగ్గర డబ్బులు లేవురా. డబ్బుల్లో ఏముందిరా? క్వార్టర్కి నేను పెడతా, వాటర్కి నువ్వు పెట్టు. చికెన్కి నేను పెడతా, పచ్చడికి నువ్వు పెట్టు. సరే అయితే నేను వస్తున్నా, నువ్వు ఫోన్ పెట్టు. కనీసం 200 అయినా కొట్టు. సరే. సరే, చెప్పెళ్ళాల్సినంత అవసరం లేదులే. ఎంత సైలెంట్గా ఉందేంటి? అజిత్,
అజిత్ ఎక్కడికి వెళ్ళాడు? అజిత్ కాల్ లిఫ్ట్ చేయొచ్చు కదరా, వేస్ట్ ఫెలో. ఇక్కడ ఉన్నావు అజిత్, కాల్ లేపొచ్చు కదా. లిఫ్ట్ చేయ అజిత్. హలో హలో, నేను అంజలిని. అజిత్ మా ఇంట్లోనే ఉన్నాడు. అంజలి, మీరెవరు? నేను అంజలిని. మీ పెళ్ళికి వచ్చాను. అజిత్ నన్ను అక్క అక్క అంటూ ఉంటాడు. మా పెళ్ళికా? అంజలి వదినా, మీరా? నేనే. మీ ఆయన మా ఆయన ఫుల్ తాగేసి కొలాప్స్ అయిపోయారు. ఓకే వదినా. ఆయన తిన్నారా? తిన్నాడు. ఇంటికి వెళ్తా అన్నాడు. నేనే బైక్ తీసి లాక్కొని పడుకోమని చెప్పా. మంచి పని చేశారు. వై డోంట్ యు కమ్ హోమ్? లొకేషన్ షేర్ చేస్తాను. సొయ్యి లేకుండా పడుకున్నాడు ఇక్కడ. వచ్చి రెండు తగిలించు. ఇప్పుడు కొడితే తాగిన మత్తుకి తగలదు, తిడితే ఉదయానికే గుర్తుండదు. ఎటు పోతాడులే వదినా, తీరా ఇంటికే కదా రావాల్సింది. తెంపుతా. ఎలా అయినా పడుకోవడానికే కదా. ఇంకెప్పుడైనా చూసి వస్తానులే. అవునా? ఓకేరా. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. బాయ్. ఈ సద్దిరింద్రా పీసో కేసో కనుక్కోరా. ఇదిగో మా కార్ అక్కడే ఉంది. ఫుల్ పెట్రోల్ ఉంది. గోవాకి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది. రావచ్చు కదా? 3 nights ఫుల్ ఫైట్స్. నైట్స్ మా కోరికలను బట్టి, మార్నింగ్స్ నీ ఓపికను బట్టి ప్లాన్ చేద్దాం.